ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో చలి ఒక్కసారిగా పెరిగి గజగజ వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. వచ్చే 4-5 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు, శీతల గాలుల కారణంగా రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. పగటి ఉష్ణ తీవ్రత తగ్గి రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గినప్పటికీ కనిష్ట తీవ్రత కొంచెం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఇందులో ఏదైతే చూసుకుంటే ఉష్ణోగ్రతలు కూడా ఒకేసారి మారిపోయాయి. ప్రధానంగా చూసుకుంటే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర దిశగున్న జిల్లాలు మాత్రం సింగిల్ డిజిట్ ఉన్న ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతున్నాయి. అక్కడ ఇంట్లో నుండి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే అంత విపరీతమైన కూడా చలి కూడా అక్కడ ప్రారంభమైందని కూడా తెలియవచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రోజు రోజుకి చూసుకుంటే గణనీయంగా కూడా పడిపోతున్నాయి. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 సెల్సియస్ దిగువ చేరుకోబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో కూడా చలి అత్యధికంగా నమోదవుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ఆ మంచు పొరలతో ఉదయం సమయంలో కూడా మంచు పొరలతో దట్టమైన మంచుతో కూడా జిల్లాలో ఉంటుంది. ఉత్తర జిల్లాలో అది మధ్యాహ్నం 11 ఆ ఎండ కూడా తాకే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సమయంలో కూడా దట్టమైన పొరతో కూడా మంచు కప్పుకొని ఉంటుంది. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరి అలాగే కూడా ఉదయం సమయంలో కూడా 8-9 గంటల వరకు కూడా అలాగే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ రోజు వరకు వచ్చి హైదరాబాద్ లో 13 నుండి 15 డిగ్రీ సెల్సియస్ మధ్యలో కూడా నమోదైందని కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు వెల్లడించారు. చలికాలం ముందుగానే ప్రారంభమైందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అంటే అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అది మోంటా తుఫాన్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఎప్పుడైతే అక్టోబర్ కరెక్ట్ 5-6 ఈ తేదీల నుండి కూడా చలి తీవ్రమైన చలి ఒకేసారి కూడా రావడం కూడా జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చల్లని గాలులు ఈశాన్య గాలుల వైపు మరి అటు ఈ ఈశాన్య ఉత్తర గాలులు తెలంగాణ రాష్ట్రం వైపు పైన కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైతులు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా తెలిపారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కి చలి విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఎందుకంటే ఎముకలు కొరికే చలి అనే విధంగా కూడా ఇది ప్రారంభమైందని కూడా తెలుసుకోవచ్చు. అది వ్యవసాయ కార్యకలాపాలపై కూడా ప్రధానంగా చలి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. పంట పొలాలపై కానీ, మంచు పర్వతాలు కానీ అటు ఎక్కువ మంచు ఈ తెలంగాణ ఈశాన్య దిక్కులో మరియు ఉత్తర దిక్కులో కూడా ఎక్కువ కూడా మంచు పడుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రజలందరూ ఉదయం సమయంలో వాహనాలు తీసుకుపోయేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే పొగ మంచు కూడా ఎక్కడ ఏ వెహికల్ సాగించే తెలియక కూడా ఇప్పటికే రోడ్ యాక్సిడెంట్స్ కూడా విపరీతంగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకునే అవకాశాలు కూడా చెప్పాలని కూడా అధికారులు కూడా చెప్పారు. ప్రధానంగా పల్లెటూరులో కూడా అందరూ అందమైన దృశ్యాలు కూడా వీక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక దిక్కు చలిమంట కాల్చుకుంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతున్నాయి. అది కొంత అధికారులు కూడా ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఆ వాతావరణం కూడా మార్పులు కూడా రానున్న రోజుల్లో మరింత చలి పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక తెలంగాణలో చలి ఒక్కసారిగా చలిగాలుల తీవ్రత బాగా పెరగడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజుల్లో కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోపక్క చలిగాలుల తీవ్రత నేపథ్యంలో డాక్టర్స్ కూడా పలు సూచనలు చేస్తున్నారు.